గాయ్స్ ఎవరైనా హైదరాబాద్లో అర్జెంట్గా జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు అదేవిధంగా వితిన్ 1 వీక్లోనే జాయిన్ అయ్యే విధంగా జాబ్ల కోసం హైదరాబాద్ లొకేషన్ నుండి మనకి ఇన్ఫినిక్స్ కంపెనీ వాళ్ళు వచ్చేసి డైరెక్ట్గా హైరింగ్స్ అనేది కూడా చేస్తున్నారు. సో మీరు 1 డేలోనే సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అక్కడ సెలెక్ట్ అయితే మీకు 1 వీక్లోనే జాయినింగ్ అయితే ఉంటుందన్నమాట. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓపెనింగ్ ఫర్ ఫ్రెషర్స్ అనమాట. వాయిస్ ప్రాసెస్ రోల్ కోసం ఇన్ఫినిక్స్ కంపెనీ వాళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటుంటున్నారు. టైమ్ అండ్ వెన్యూ విషయానికి వస్తే 16th సెప్టెంబర్ నుండి 20th సెప్టెంబర్ వరకు ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే జరుగుతున్నాయన్నమాట. సో వెన్యూ అడ్రస్ వచ్చేసి ఇన్ఫినిక్స్ మ్యాక్సిమం 2B బిల్డింగ్ ఫ్లోర్ అనమాట. హైటెక్ సిటీ హైదరాబాద్లో ఉంది, మైండ్ స్పేస్లో. సో టోటల్ 100 మెంబర్స్ అయితే కావాలన్నమాట. 100 వేకెన్సీస్ కోసం కంపెనీ వాళ్ళు అఫీషియల్గా అయితే హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. టోటల్ 100 వేకెన్సీస్ అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే ఇక్కడ మనకి వాకిన్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే అనలైజ్ అవుట్స్టాండింగ్ క్లెయిమ్స్ అండ్ ఇనిషియేటివ్ కలెక్షన్ రిపోర్ట్స్ బేస్ చేసుకొని మనం వర్క్ చేయాలి. దాంతోపాటు వాళ్ళని ఫాలోఅప్ చేయడము, అప్రియల్ వర్క్ వెనెవర్ రికార్డ్ చేయడము, అలాంటి వర్క్స్ అయితే ఉంటుందన్నమాట. ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ ది కలెక్షన్ పర్సంటేజ్, ఇవి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఎగ్జాక్ట్గా వర్క్ ఏం చేయాలనేది కూడా కంపెనీ వాళ్ళు మనకి నేర్పించడం అయితే జరుగుతుందన్నమాట. కంపెనీ వాళ్ళు మనకి ట్రైనింగ్ అనేది కూడా ఇస్తారు. దెన్ మనకి రిక్వైర్మెంట్ విషయానికి వస్తే గుడ్ వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి. ఎబిలిటీ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్ ఆల్సో. తర్వాత మనకి మంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు విత్ MS ఆఫీస్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, మెడికల్ బిల్లింగ్ AR ఆర్ క్లెయిమ్ ఆబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అడ్వాంటేజ్గా అయితే ఉంటుంది. సో లొకేషన్ విల్ బి హైదరాబాద్ అనమాట. వీక్లీ 5 days వరకు ఉంటుంది. సాటర్డే సండే ఫిక్స్డ్ ఆఫ్ అయితే ఉంటుంది. సో దీనికి శాలరీ విషయానికి వస్తే మనకి 2.4 lakhs ఫర్ యానం ఇస్తున్నారు. సో ఫర్ మంత్ మనకి 20,000 ఫర్ అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఎనీ గవర్నమెంట్ ID అండ్ ఆల్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్ రెజ్యూమ్స్ తీసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఎనీ 10+2 ఇంటర్ కావచ్చు, డిప్లొమా కావచ్చు, ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎనీ డిగ్రీ PG ఆల్సో అనమాట. సో మనకి కంపెనీ బెనిఫిట్స్ ESI PF ఇన్సూరెన్స్ కూడా కంపెనీ వాళ్ళే ఇస్తారనమాట. ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి ఒక మంచి జాబ్ యాజ్ ఏ ఫ్రెషర్గా. అదేవిధంగా 20,000 ఫర్ మంత్ తోటి శాలరీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. తప్పనిసరిగా ఈ యొక్క ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి ట్రై చేయండి. మనకి ఇంకా 2 days అయితే టైం అయితే ఉందన్నమాట. 100 వేకెన్సీస్ కాబట్టి బేసిక్ ఇంటర్వ్యూ స్కిల్స్ మాత్రమే చూస్తారు. బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు కాబట్టి ఈ యొక్క డ్రైవ్కి అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి గైస్. ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి ఇన్ఫినిక్స్ కంపెనీ వాళ్ళు 20,000 ఫర్ మంత్ శాలరీ ఇచ్చి ఫ్రెషర్స్ క్యాండిడేట్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. అది కూడా వీక్లీ 5 days మాత్రమే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో కంపెనీ వాళ్ళే మనకి వర్క్ ఏం నేర్పిస్తారనమాట. దాన్ని బట్టి మనం వర్క్ చేయాలి. ఎటువంటి ప్రాబ్లం అయితే మీకు ఉండదు. కంప్లీట్ డీటెయిల్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేసి పెడతాను. అక్కడ నుండి మీరు యొక్క జాబ్స్ని అయితే మీరు డైరెక్ట్గా వాకిన్ అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.